కర్ణాటక రాజకీయాల్లో సిద్ధరామయ్య శకం ముగిసింది. ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా ప్రకటించారు. మంత్రివర్గ సహచరులకు ఇచ్చిన అల్పాహార విందులో ఆయన ఈ ప్రకటన చేశారు. హైకమాండ్ ఆదేశాలతో సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా వెల్లడించారు సిద్ధరామయ్య. సీఎం అధికారిక నివాసం కావేరీలో జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు డీకే శివకుమార్ సహా మిగిలిన మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్యకు పాదాభివందనం చేశారు డీకే. ఆయన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న డీకే శివకుమార్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు సిద్ధరామయ్య. కాసేపట్లో వీరిద్దరూ కలిసి మీడియాతో మాట్లాడనున్నారు. కర్ణాటక పాలిటిక్స్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, కర్ణాటక పాలిటిక్స్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా నిర్ణయాన్ని తన మంత్రివర్గ సహచరులకు ప్రకటించారు. సో రాజీనామా లేఖను మధ్యాహ్నం తర్వాత గవర్నర్కు అందించబోతున్నారు. సో ఆ నేపథ్యంలో క్లియర్గా ఈ అధికార మార్పిడి, నాయకత్వ మార్పిడికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా సజావుగా జరగబోతోంది. ఆ మేరకు ఈరోజు జరిగినటువంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత ఆయన ఎవరైతే డీకే శివకుమార్ ఉన్నారో, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డీకే శివకుమార్ సిద్ధరామయ్య కాళ్ళు మొక్కారు. అనంతరం ఆత్మీయ ఆలింగనం చేసుకున్నటువంటి సందర్భం అని చూసాం. సో చాలా ఆహ్లాదకర, ఆత్మీయకరమైనటువంటి వాతావరణంలో నాయకత్వ మార్పిడి జరిగేందుకు పూర్తి స్థాయిలో సిద్ధరామయ్య సహకరిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఆ నేపథ్యంలో మరి కాసేపట్లో ఇద్దరు కలిసి మీడియా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీడియా ముఖంగా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సో అయితే ప్రస్తుతానికైతే లోక్ భవన్లో గవర్నర్ అందుబాటులో లేరు. ఆయన ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా బయటికి వెళ్ళారని తెలుస్తుంది. సో ఆ నేపథ్యంలో రాజీనామా లేఖను స్వయంగా వెళ్ళి గవర్నర్ కార్యాలయానికి వెళ్ళి ఇస్తారా, లేకుంటే గవర్నర్కు లేఖను పంపిస్తారనేది మనం వేచి చూడాలి. సో మొత్తానికి తను రాజీనామాకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి నేపథ్యంలో క్లియర్గా అధిష్టానం ఏదైతే ఆదేశం ఇచ్చిందో ఆ ఆదేశాల మేరకే తాను రాజీనామా చేస్తున్నట్లుగా స్పష్టంగా సిద్ధరామయ్య మంత్రివర్గ సహచరులకు ప్రకటించారు. సో తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి లాంఛనపరమైనటువంటి ప్రక్రియ అంతా కూడా జరగబోతుంది. ఈ మధ్యాహ్నం లేదంటే రేపు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం జరుగుతుంది. ఈ శాసనసభ పక్ష సమావేశంలో ఆయనను సిఎల్పి నేతగా ఎన్నుకున్న తర్వాత ఎల్లుండి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి గత అనేక నెలల నుంచి ఈ కర్ణాటకం కొనసాగుతుంది. సో ఈ కర్ణాటకానికి అధిష్టానం చాలా సక్సెస్ఫుల్గా తెరదించింది. దాదాపు 80 సంవత్సరాల వయసు రాబోతుంది ఎన్నికల నాటికి సిద్ధరామయ్యకి. సో ఆయన నేపథ్యంలో ఆయన నాయకత్వంలో కాకుండా యంగ్ ఫేస్ అయినటువంటి డిప్యూటీ సీఎం శివకుమార్ 65 ఇయర్స్ ఉంది. సో ఆయన నాయకత్వంలో వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేటువంటి క్రమంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి కంప్లీట్ అధికార ప్రక్షాళన చేస్తోంది. సో ఆ ప్రక్రియలో భాగంగానే చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ సిద్ధరామయ్యకు చెప్పారు, క్లియర్గా మీరు పదవికి రాజీనామా చేయండి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండి, మీ సేవల్ని జాతీయ స్థాయిలో ఉపయోగించుకుంటాం, జాతీయ స్థాయిలో ఓబీసీ నేతగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మీరు పనిచేయాలని చెప్పి స్పష్టంగా రాహుల్ గాంధీ చెప్పారు. వారితో పాటు మీ అనుచరులకు, మీ వర్గానికి సంబంధించినటువంటి వారందరికీ వారి ఇంట్రెస్ట్ అన్నీ కూడా కాపాడతామనేటువంటి విషయంపైన రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. సో ఆ నేపథ్యంలోనే సిద్ధరామయ్య కూడా దీనిపైన ఎలాంటి పేచీ పెట్టకుండా, ఎలాంటి అసంతృప్తి బహిరంగంగా ప్రకటించకుండా అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. సో ఆ ప్రకటించిన వెంటనే డీకే శివకుమార్ ఆయనకు పాదాభివందనం చేసి డీకే శివకుమార్ సిద్ధరామయ్య నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు, బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఇద్దరు ఆలింగనం చేసుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఒక క్లియర్ ఆప్టిక్స్ పంపిస్తున్నారు. సో ఈ అధికార మార్పిడి, నాయకత్వ మార్పిడి ప్రక్రియ చాలా సజావుగా పరస్పర అంగీకారంతో జరుగుతున్నటువంటి విషయాన్ని ఒక సంకేతం పంపించే దిశగా ఇద్దరు నాయకులు కూడా ప్రవర్తించినటువంటి సందర్భం అని చూసాం. సో మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానానికి ఎలాంటి చికాకులు, తలనొప్పి లేకుండా కర్ణాటకలో కొత్త సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టేందుకు పూర్తిగా లైన్ క్లియర్ అయినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఈ మొత్తం వ్యవహారంలో డెఫినెట్గా బీజేపీ కూడా విమర్శలు చేస్తుంది. ప్రధానంగా ఓబీసీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి సిద్ధరామయ్యను తొలగించడం ద్వారా, రాజీనామా చేయమని చెప్పడం ద్వారా ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందనేటువంటి విషయాన్ని బీజేపీ ప్రచారం చేస్తుంది. నిజానికి అహిందా ఓటు బ్యాంకుకు పూర్తిగా
సిద్ధరామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అనేక దశాబ్దాలుగా ఇటు ముస్లింలు కానీ దళితులు ఓబీసీలు అందరూ కూడా అహిందా అనేటువంటి ఓటు బ్యాంకు చట్రం కింద సిద్ధరామయ్యకు సపోర్ట్ చేస్తున్నారు. సో ఒక సైజబుల్ ఓటు బ్యాంక్ ఉంది. దాదాపు దళితులు కర్ణాటకలో దాదాపు 18% ఉన్నారు, మైనారిటీలు 12% ఉన్నారు, అలాగే ఈ ఓబీసీలు ఈ కురుబా సామాజిక వర్గం దాదాపు 10% ఉంది. దాదాపు ఆల్ టుగెదర్ మనం కనుక చూస్తే ఆల్మోస్ట్ 40% వరకు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ మొత్తం వర్గాలన్నిటి కూడా ఎలిమినేట్ చేసే విధంగా, సైడ్ లైన్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని బీజేపీ ఆరోపణలు చేస్తుంది. సో ఈ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులను తిరిగి అధికారంలో భాగస్వాములను చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆ వర్గాలను తాము దూరం చేసుకోలేదు అనేటువంటి సంకేతం పంపించాలని భావిస్తుంది. సో అందులో భాగంగా దళిత సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్నటువంటి పరమేశ్వర్కు డిప్యూటీ సీఎం పదవి, అలాగే లింగాయత్ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఎంబీ పాటిల్కు డిప్యూటీ సీఎం పదవి, అలాగే ఇటు మైనారిటీస్ నుంచి ఒకరికి, ఇలా ఆయా వర్గాల నుంచి ఒక్కొక్కరికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం ద్వారా ఈ అహిందా ఓటు బ్యాంకును కాపాడుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి ఫైనల్గా ఎలాంటి స్కెచ్ రాబోతుందని మనం వేచి చూడాలి. డెఫినెట్గా సిద్ధరామయ్యను పక్కన పెట్టినటువంటి నేపథ్యంలో, ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసినటువంటి నేపథ్యంలో ఆ వర్గాలను కాపాడుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి అతిపెద్ద సవాల్. డెఫినెట్గా ఈ సందర్భాన్ని ఖచ్చితంగా బీజేపీ తనకు రాజకీయ అడ్వాంటేజ్గా మార్చుకొని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. సో మనం చూస్తున్నాం దాదాపు ఎన్నికలు జరిగిన నాటి నుంచి కూడా 2023 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ పవర్ షేరింగ్ గొడవ అనేది తరచుగా కొనసాగింది. దాని ఫలితంగా రెండు వర్గాలుగా ఇటు డీకే శివకుమార్ అలాగే ఇటు సిద్ధరామయ్య వర్గంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు విడిపోయి ప్రతిరోజు ప్రతి సందర్భంలో కూడా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నటువంటి సందర్భం మనం చూసాం. సో మొత్తానికి ఈ 2.5 ఏళ్ళ 3 ఏళ్ల నుంచి ఈ రకమైనటువంటి ఒక అన్సర్టన్ వాతావరణం కర్ణాటక ప్రభుత్వంలో నెలకొన్నటువంటి నేపథ్యంలో దానికి చెక్ పెడుతూ మొత్తానికి 3 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపి డీకే శివకుమార్ పైనే పూర్తి స్థాయిగా విశ్వాసం ఉంచినటువంటి సందర్భం మనం చూసాం. డీకే శివకుమార్ను కూడా ప్రధానంగా ఆయనకే బాధ్యతలు అప్పగించడానికి కాంగ్రెస్ అధిష్టానం దీని వెనకాల చాలా అంశాలపైన ఆలోచన చేసింది. రాబోయేటువంటి 10-15 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసేటువంటి వయసు, సామర్థ్యం, వనరులు, వ్యూహం, అంగబలం, అర్ధబలం, ఇలా అనేక కోణాల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించింది. కాబట్టి ఆ మేరకు డీకే శివకుమార్కు బాధ్యతలు అప్పగించింది. డీకే శివకుమార్ కూడా కర్ణాటకలో దాదాపు 10% ఉన్నటువంటి ఒక్కలిగా సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో సౌత్ కర్ణాటకలో బలమైనటువంటి నాయకుడిగా ఎదిగారు. బెంగళూరులో కూడా చాలా రిసోర్స్ఫుల్ లీడర్గా ఉన్నటువంటి పరిస్థితి. వీటితో పాటు సౌత్ ఇండియాలో కూడా ట్రబుల్ షూటర్గా కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వాల్లో కానీ ఏమైనా సమస్యలు వస్తే నాయకులను కూర్చోబెట్టి మాట్లాడి సమస్యను పరిష్కరించేటువంటి ఒక ట్రబుల్ షూటర్గా కూడా సౌత్ ఇండియా కాంగ్రెస్లో ఆయనకు పేరుంది. సో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా డీకే శివకుమార్కు ప్రమోషన్ ఇవ్వడం ద్వారా ఇది కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అధిష్టానం భావించింది. కాబట్టి డీకే శివకుమార్ పైన ఇటు ప్రియాంక గాంధీ కానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీరందరూ కూడా విశ్వాసం ఉంచి ఆయనకు పట్టాభిషేకం చేసేందుకు అవసరమైనటువంటి లైన్ క్లియర్ చేసినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఈ మొత్తం ప్రక్రియకు కూడా సీఎం సిద్ధరామయ్య కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. ఎలాంటి పేచీ పెట్టకుండా, అసంతృప్తి వ్యక్తం చేయకుండా, తిరుగుబాటు చేయకుండా క్లియర్గా అధిష్టానానికి సహకరిస్తున్నారు. నిజానికి మనం చూసాం గతంలో కూడా ఇదే తరహా పరిస్థితి మనం రాజస్థాన్లో చూసాం. రాజస్థాన్లో కూడా వృద్ధుడైనటువంటి అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రి పదవిని వీడేందుకు సిద్ధంగా పడలేదు. ఏకంగా ఎమ్మెల్యేలతో కలిసి సపరేట్గా సమావేశం ఏర్పాటు చేసి తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్ అధిష్టానానికి ఒక ఝలక్ ఇచ్చారు. ఆ సందర్భంగా సచిన్ పై ఏర్పడింది. సో ఆ అనుభవాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ కర్ణాటక వ్యవహారంలో మాత్రం చాలా సక్సెస్ఫుల్గా సీఎం సిద్ధరామయ్యను ఒప్పించి ఇటు డీకే శివకుమార్ను ముఖ్యమంత్రి చేయడంలో చాలా సఫలీకృతమైందని క్లియర్గా మనకు కనబడుతోంది. వెంకటేష్, అంటే డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన క్యాబినెట్లో ఎవరెవరికి ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తుంది, అలాగే 4 డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పిస్తారని కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఓబీసీ లీడర్గా ఉన్నటువంటి సిద్ధరామయ్యను తొలగించడం ద్వారా, రాజీనామా చేయించడం ద్వారా కాంగ్రెస్ పార్టీపై అనేక విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీఎంలలో ఉన్నటువంటి ఏకైక ఓబీసీ లీడర్ సిద్ధరామయ్య. మనం ఇటు తెలంగాణలో చూస్తే ఓసీ లీడర్ ఉన్నారు, అలాగే ఇటు కేరళలో కూడా ఓసీ అగ్రవర్ణానికి సంబంధించినటువంటి నాయర్ కమ్యూనిటీ నుంచి ఉన్నటువంటి వీడి సతీష్ అని కూడా ఓసీ అగ్రవర్ణం నుంచి ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఏకైక ఓబీసీ లీడర్గా
ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టేట్ కర్ణాటక. సో అటువంటి రాష్ట్రంలోనే ఓబీసీ లీడర్ను పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ దింపిందనేటువంటి ఒక అపవాదు కాంగ్రెస్ పార్టీ పైన వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎలా పరిష్కరిస్తారు, దీనికి ఎలా సమాధానం ఇస్తారన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ఛాలెంజ్. దాదాపు 40% ఉన్నటువంటి ఈ అహిందా ఓటు బ్యాంకు ఎలినేట్ కాకుండా తమ చేతిలోంచి జారకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సరైనటువంటి వ్యూహాలు చేయడం, అలాగే ఆ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ఈ ఓటు బ్యాంకును తమ వద్ద పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా సిద్ధరామయ్య తన ఈ అహిందా వర్గం నుంచి ఉన్నటువంటి నాయకులకు ఖచ్చితంగా వారి ఇంట్రెస్ట్ను కాపాడే దిశగా సిద్ధరామయ్య కూడా తన అనుచరులకు డిప్యూటీ సీఎం పదవులు ఇప్పించుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఆయన తనయుడు యతీంద్రకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అలాగే దాదాపు 18% ఉన్నటువంటి దళితులు ఉన్నటువంటి కర్ణాటకలో ఆ కమ్యూనిటీ నుంచి దళిత సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి పరమేశ్వర్ ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్నారు కర్ణాటకలో. సో ఆయన కూడా డిప్యూటీ సీఎంగా ఎలివేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే లింగాయత్ సామాజిక వర్గం దాదాపు 10% ఓటు బ్యాంకు లింగాయత్ ఉంది. సో ఆ లింగాయత్ ఓటు బ్యాంకు నుంచి ఎంబీ పాటిల్కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాదాపు 7% ఉన్నటువంటి ట్రైబల్స్ నుంచి జర్కిహోలీ ప్రాతినిధ్యం వస్తారు. సో జర్కిహోలీ కూడా ఈయన వర్గానికి సంబంధించినటువంటి జర్కిహోలీకి క్యాబినెట్లో పదవి ఇస్తారా లేదంటే పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తారా అన్నది మనం వేచి చూడాలి. సో జర్కిహోలీని పీసీసీ ప్రెసిడెంట్గా చేయడం ద్వారా కంప్లీట్గా కాంగ్రెస్ అఫైర్స్ అన్ని కూడా తన గుప్పిట్లో ఉంచుకోవాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు. సో ఆ దిశగా కాంగ్రెస్ అధిష్టానం ఆయన చెప్పినటువంటి నిర్ణయాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆయనకు సహకరిస్తుందన్నది మనం వేచి చూడాలి. సో డెఫినెట్గా సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయినప్పటికీ డెఫినెట్గా ఆయన యొక్క ప్రభావం డెఫినెట్గా మిగిలినటువంటి సామాజిక వర్గాలపైన ఉంది. కాబట్టి ఆ వర్గాలను తమ చేతిలోంచి జారిపోకుండా కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకించి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కాబట్టి డీకే శివకుమార్ పైన అత్యధికమైనటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే వచ్చే 2 ఏళ్లలో మరొక 24 నెలల్లో ఆయన ఎన్నికలను ఫేస్ చేయబోతున్నారు. సో డెఫినెట్గా మిగిలినటువంటి సామాజిక వర్గాలను కలుపుకుంటేనే ఈ అహిందాను కలుపుకుంటేనే విన్నింగ్ ఫార్ములా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఈ అహిందా వర్గం కనుక ఎలినేట్ అయ్యి సైడ్ లైన్ అయ్యామని భావిస్తే మాత్రం డెఫినెట్గా ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద సవాలు ఈ అహిందా ఓటు బ్యాంకును తమ వైపు ఎప్పుడైతే ఎలాగైతే ఉందో సో దాన్ని అలాగే కట్టుబెట్టి ఉంచడంలో డీకే శివకుమార్ యొక్క చాతుర్యం కానీ డెఫినెట్గా ఆయన పరిపాలన యొక్క దక్షత అనేది ఆధారపడి ఉంటుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.